లోపల సర్వముండగా తన లోపల వెతుకలేక ధర వెతుకువాడు వెర్రివాడు. గొర్రె సంక పెట్టి గొల్ల వెతకు రీతి విశ్వదాభిరామ వినురవేమ. అంటే తన లోపల సర్వం ఉంది. మన లోపల మన దేహం లోపల సర్వము ఉంది. కానీ మనిషి లోపలికి ప్రయాణం చేయడు. బయట తిరుగుతుంటాడు. లోపలికి ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఓకేనా? ఏం చేయాలి? ధ్యానం చేయాలి. తన లోపలికి తను ప్రయాణం చేయాలంటే ధ్యానం చేయాలి. లోపల ప్రయాణం చేయడు, బయటికి ప్రయాణం చేస్తాడు. తన లోపల సర్వము ఉంది. సర్వాన్ని వెతకలేక ధర వెతుకుతాడు. ధర అంటే భూమి. అక్కడెక్కడో మేరీమాత ఆలయం ఉంది, అక్కడికి వెళ్దాం, లేకపోతే తిరుపతి వెళ్దాం, విజయవాడ వెళ్దాం అని చెప్పేసి అన్నీ వెతుకుతూ ఉంటాడంట. తనలోనే దేవుడు ఉన్నాడు. అతను ఎతకడం. తన లోపల ప్రయాణం చేయడు ధ్యానం చేయకుండా. ధ్యానం చేస్తే తన లోపల ప్రయాణం చేస్తాడు. తన లోపల సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర వెతుకువాడు అంటే ఈ భూమి వెతుకువాడు. ఈ భూమి అంతా వెతుకుతుంటాడు ఎక్కడో ఏదో ఉందని. వెర్రివాడు. ఎవరు చెప్తున్నారు? వేమన గారు చెప్తున్నాడు. ఎవరు? ఏమని? గొర్రె సంక పెట్టి గొల్ల వెతుకు రీతి. గొల్లవాడి దగ్గర గొర్రెలు ఉన్నాయంటే 100 గొర్రెలు. అన్నీ తోలుకొని అడవికి మేపడానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మేక పిల్ల కుడుతుందంట. ఆ మేకను సంకలో పెట్టుకున్నాడంట. పెట్టుకుని జాగ్రత్తగా సాయంత్రం అయిన తర్వాత ఇంటికి తోలుకొచ్చేసాడు ఆ మేకలు అన్నట్లు. తోలుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి ఆ మేకలు లెక్కెట్టాడంట. ఆ గొర్రెలన్నీ లెక్కెట్టాడంట. లెక్కెట్టి తిని వస్తున్నాయి 99 గొర్రెలు వస్తున్నాయి. ఒకటి ఏమవుంది? ఈ సంకలో ఉంది, మర్చిపోడు సంకలో ఉందని. గొర్రె సంక పెట్టి గొల్ల వెతకు రీతి. అయ్యో నాకు 100 గొర్రెలు తోలుకెళ్ళాను, 99 ఏమన్నాయి, 99 ఏమన్నాయని ఒక అందరితో చెప్పి బాధపడిపోతున్నాడంట. మరి ఎక్కడ ఉందా గొర్రె? సంకలో ఉంది. తెలుసుకోవట్లేదు అతను. అలాగే మన లోపల సర్వం ఉంది. మనం ధ్యానం చేస్తే అన్నీ తెలుస్తాయి. మనకు తెలుస్తుందా? మరి అందుకే తెలియజెప్పడానికి ఎవరు వచ్చారు? సుభాష్ పత్రిజీ గారు వచ్చి నువ్వే దేవుడివయ్యా, నీ లోపలే సర్వం ఉంది, చేయమని చెప్పేసి ఆయన చెప్పాడు మనకి. చెప్పాడు కదా? అదే నేను మీకు చెప్తున్నాను అనమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానం చేయాలా చేయగలదా? ఓకే. మరి ఇలాంటివన్నీ సజ్జన సాంగత్యం అంటారన్నమాట.